బిడ్డలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న స్కూల్కు వెళ్లిన చిన్నారి కొద్ది గంటల్లోనే విగత జీవిగా మారినటువంటి విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు చెరువులో పడి మృతి చెందడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. తెల్లాపూర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో మొదటి తరగతి చదువుతున్నటువంటి 6 ఏళ్ల షణ్ముఖ్ బోనాల వేడుకల సందర్భంగా పాఠశాల ఆవరణం నుంచి బయటకు వెళ్లి ఎదురుగా ఉన్న చెరువులో పడి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే విద్యార్థులపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమని బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు బాలుడు కొంతకాలంగా ఆటిజంతో కూడా బాధపడుతున్నప్పటికీ ఇటీవల ఆరోగ్యం మెరుగుపడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయాడా అనే కోణాల్లో పోలీసులైతే విచారణ చేపట్టారు. మార్నింగ్ వాళ్ళ ఫాదర్ స్కూల్కు వదిలేసి పోవడం జరిగింది. తర్వాత కొద్ది సేపటి తర్వాత బాబు కనిపించట్లేదు. తర్వాత స్కూల్ వాళ్ళు బాబు కోసం చూస్తే ఈ శిఖరం ప్లే స్కూల్ ఏదైతే ఉందో దాని స్కూల్ ముందు రోడ్డు, దాని పక్కన చెరువు ఉండడం జరిగింది. ఆ బాబు కోసం వెతికితే అప్పటికి బాబు చెరువులో పడిపోయి ఉన్నాడు. అక్కడ నుంచి వాళ్ళు స్కూల్ సంబంధించిన వాళ్ళే ఐరావతి హాస్పిటల్కి షిఫ్ట్ చేసినారు. హాస్పిటల్లో డాక్టర్ ఎగ్జామిన్ చేసి పోయినాడని నిర్ధారించినారు. వాళ్ళ పేరెంట్స్ని మేము విచారిస్తే ఏంటంటే బాబుకు ఆటిజం అనే సమస్యతో బాధపడుతున్నారు. న్యూరో డెవలప్మెంట్ ప్రాబ్లము ఇది. దానికి మేము ఆ థెరపీ అవి కూడా చేపిస్తున్నామని చెప్తున్నారు. ఇటు విషయం పైన మా దగ్గర కేసు నమోదైంది. దానిపైన విచారణ చేస్తున్నాం. ప్లే స్కూల్లో ఏమన్నా విచారించారా? ఎందుకు వెళ్ళాడు వాళ్ళు? గేట్ తీసుందా అలాంటి? అంటే మేము ప్లే స్కూల్ని విజిట్ చేసి అక్కడ జరిగినటువంటి స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులు అవి ఎగ్జామిన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మేము రికార్డ్ చేయడం జరిగింది. ఈ కేసు విచారణలో తదుపరి ఇదనేది చేస్తాం. 6 years బాబు.